శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మెయిన్స్కి ఎన్ని రోజులు ఉన్నాయి అనేది చూద్దాం. ఎన్ని రోజులు ఉన్నాయి అంటే 16 డేస్ టు గో. 16 రోజులు ఉన్నాయన్నమాట. ఈ 16 రోజులని ఎంత ప్లానింగ్గా చేసుకోవాలి, ఎంత స్మార్ట్గా వర్క్ చేయాలి అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి, చాలామంది పిల్లలు నన్ను కాల్ చేసి చెప్పడం ఏంటి అంటే, మేడం బాగా స్ట్రెస్ అయిపోతున్నాము, సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, సిలబస్ కవర్ అవ్వలేదు. ఇవన్నీ మీరు పెట్టుకోవద్దు. హ్యాపీగా మంచిగా ఒక 6 to 7 అవర్స్ నిద్రపోండి. అలాగే మంచి ఫుడ్ తీసుకోండి. రెస్ట్ ఆఫ్ టైంని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ ఈజ్ ద ఫస్ట్ సక్సెస్ ఆఫ్ ద కెరియర్ అనమాట. కాబట్టి ప్లానింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ప్లానింగ్ చేసుకోండి. అసలు నిజంగానే ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని లక్షల మంది రాస్తున్నారు ఒకసారి తెలుసుకున్నాము. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మెయిన్స్ అనేటువంటిది 2 పేపర్స్ అనమాట. పేపర్ 1 బీటెక్, పేపర్ 2 వచ్చి బీ ఆర్క్, బీ ప్లానింగ్ అని ఉంటాయి. పేపర్ 1ని మ్యాక్సిమం చాలామంది పిల్లలు రాస్తారు. నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 lakhs చేంజ్ రాస్తున్నారు స్టూడెంట్స్, అప్లై ఉన్నారు. పేపర్ 2, పేపర్ 1 కలిపి 14 lakhs చేంజ్ దాకా అప్లై చేస్తున్నారు. మరి ఇన్ని లక్షల మంది రాసినప్పుడు ఇంతమందికి సీట్ వస్తుందా? ఎలా వస్తుంది? అసలు ఎన్ని ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇవ్వటం లేట్ కదా అంటే, కోర్స్ అవును, నేను లేట్గానే స్టార్ట్ చేశాను. బట్ ఈ టైంలో మీకు స్ట్రెస్ ఫ్రీగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి నా ఉద్దేశం. యాక్చువల్గా ఐఐటీస్ వచ్చేటప్పటికి 23 ఉన్నాయి, 17,385 సీట్స్ ఉంటాయి. ఎన్ఐటీస్ వచ్చేటప్పటికి 31 ఎన్ఐటీస్ ఉంటాయి. దీంట్లో 23,954 సీట్స్ ఉంటాయి. అలాగే ట్రిపుల్ ఐటీస్ ఉంటాయి. ఇవి వచ్చి 25 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. దీంట్లో 7,746 సీట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకోటి ఉంది ఎన్ఎఫ్టిఐ అని, అది కూడా 8,667 అట్లా ఉన్నాయన్నమాట. ఓవరాల్గా మనకి వచ్చినటువంటి సీట్స్ కౌంటింగ్ ఏంటి అంటే 57,172 సీట్స్ అనేటువంటిది మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. అయితే మరి ఎన్ఐటీస్ మెయిన్స్ అంటే ఎన్ఐటీ కదా, మరి ఎన్ఐటీస్కి అక్కడ ఉండేటువంటి 23,954 ఒక 6 తక్కువ 24,000 అనుకోండి. ఈ 24,000 సీట్స్కి ఇన్ని ల్యాక్స్ మెంబర్స్, 14 lakhs మెంబర్స్ లేదా 11 lakhs మెంబర్స్ అప్లై చేయడం కరెక్టా అని అంటే, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రతి పని ఒక్క సీట్ ఉన్నా అక్కడ ఒకటే ఉంది సీటు, అది మనకే అన్నట్టు మనం ప్లాన్ చేసుకొని చదవగలగాలి. మనం ఎంత చదువుతున్నాం అని కాకుండా ఎంత మనం 100% వర్క్ చేస్తున్నాం అనేటువంటిది మనం ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఈ ఈ వీడియోస్ నేను ఇప్పుడు రెడీ చేయడానికి కారణం ఏంటంటే, పిల్లలు అడుగుతున్నారు, స్ట్రెస్గా ఉంటున్నాము, వర్క్ అవ్వటం లేదు, నా వల్ల కాదనిపిస్తోంది, నాతోని గాని అనిపిస్తోంది, ఇట్లాగా కాల్స్ చేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంకా కొంతమంది పిల్లలు 2 months నుంచి ఇంట్లో పేరెంట్స్తో, డీన్లతో, ప్రిన్సిపల్స్తో రిక్వెస్ట్లు చేసి హోమ్ ప్రిపరేషన్లు తీసుకుంటున్నారు. బట్ వాళ్ళు కూడా ఈ లాస్ట్ టైంలో నా వల్ల కాదేమో, మేము ఐపీ చూస్తాంలే, మెయిన్స్ కాకుండా ఎంసెట్ చేద్దాంలే అనేటువంటి థాట్స్లో ఉన్నారనమాట. నా సలహా ఏంటి అని అంటే, ఫస్ట్ ఫేజ్ని మీరు ఎంత వర్క్ చేయగలుగుతారో అంతవరకు చేయండి. సెకండ్ ఫేజ్ అయినటువంటి ఏప్రిల్లో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, 100% సిలబస్ నేను కంప్లీట్ చేసుకోవాలి. ఎప్పటికీ సెకండ్ ఫేజ్ ఏప్రిల్కి. ఆ 100% సిలబస్లోంచి కొంత పర్సెంట్ ఏదైతే ఉంటుందో మీరు వెయిటేజ్ చాప్టర్స్ని ప్లాన్ చేసుకొని, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో వెయిటేజ్ ప్రకారం మీరు కొంత సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళగలిగితే అది మీకు కంప్లీట్గా హెల్ప్ అవుతుంది కూడా అనమాట. ఇంకొంతమంది అడగటం ఏంటంటే, మేడం ఫేజ్ 2 కంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అంట కదా, దానివల్ల ఏమన్నా మనకి మిస్ అవుతుందా, మంచి ఇంప్రెషన్ పోతుందా? ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవద్దు, మీరు అటెంప్ట్ చేయండి. ఇంకొంతమంది అడగటం ఏంటంటే, పెద్దగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఇది మనీ కట్టాం, ఫీజు కట్టాం కాబట్టి రాసి వదిలేసి సెకండ్ ఫేజ్ మేము అటెంప్ట్ చేయము. ఇవేమి మీరు అసలు మనసులోంచి తీసేసేయండి. ఫేజ్ 1 ఫేజ్ 2 తీసేసి ఇది ఒక ట్రయల్ ఎగ్జామ్ అనుకోండి. మీ 100% మీరు ఇవ్వండి. అసలు క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా ఉంటుంది, మీరు ఎన్ని పెట్టగలుగుతున్నారు, ఏ సబ్జెక్టులో ఎన్ని పెట్టగలుగుతున్నారు, ఏ సబ్జెక్టు మీరు బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. కొంతమంది ఫిజిక్స్ అంటున్నారు, కొంతమంది కెమిస్ట్రీ అంటున్నారు, కొంతమంది మ్యాథ్స్ అంటున్నారు. వీటిలో మీరు ఏ సబ్జెక్టు స్ట్రాంగ్ అనేటువంటిది చూసుకొని వాటికి కావాల్సినటువంటి ప్లానింగ్ వేసుకోండి. స్ట్రాంగ్గా ఉండే సబ్జెక్ట్ ఇంకొకరు స్ట్రాంగ్గా తీసుకోండి. నేను చెప్తాను ఏ సబ్జెక్ట్లో ఎన్ని బిట్స్ చేస్తే మనం క్వాలిఫై అవుతాము. ఇంకొంతమంది అడగటం అంటే, మేడం 120 marks గుడ్ స్కోర్ కాదా, గుడ్ స్కోర్ కావాలంటే ఏం చేయాలా చూద్దాం. మరి నేను చెప్పేది ఏంటి అని అంటే,
మనం ఏదో గోల్ పెట్టుకొని వర్క్ చేసి దాన్ని రీచ్ అవ్వకపోతే, ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా మనం డిసప్పాయింట్ అవుతాం. అట్లా కాకుండా మీరు మీ వర్క్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ మీన్స్ కంటిన్యూటీ అనమాట. మీరు కంటిన్యూగా మీ 100% మీరు ఇస్తూ ఉండండి. తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయా, గోల్ రీచ్ అయ్యామా లేదా, ఆ వచ్చిన మార్క్స్ని డిపెండ్ చేసుకొని తర్వాత సెకండ్ స్టెప్ అంటే ఫేజ్ 2కి మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది చూద్దాం. మ్యాక్సిమం మనకు ఉండేటువంటి తెలుగు రాష్ట్రాల్లో నీట్కున్నంత ఇంపార్టెన్స్ మెయిన్స్కి ఇవ్వటం లేదనే చెప్పాలి. ఎందుకంటే నీట్ ఒకసారి అటెండ్ చేయకపోతే లాంగ్ టర్మ్, ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది అనమాట. బట్ మెయిన్స్కి ఎక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వటం కానీ, దానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వటం కానీ లేదు. ఓకేనా? ఉన్నాయి అంటే ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ నేమ్స్ కూడా చెప్తాను మీకు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మీకు ఉన్నటువంటి ప్లానింగ్లో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. మీరు నాకు కామెంట్ చేయండి మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, మీరు స్ట్రాంగ్గా లేని సబ్జెక్ట్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి నేను ఖచ్చితంగా మీరు మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను. వీలైతే ఫోన్ నెంబర్ చెప్తే ఫోన్ నెంబర్ పెడితే నేను కాల్ కూడా చేసి మీకు కౌన్సిలింగ్ ఇస్తాను. కాబట్టి స్ట్రెస్ తీసుకోవద్దు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు. ఓకేనా? కాబట్టి మంచి ప్లానింగ్ చేసుకొని చదువుతారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్లానింగ్ కూడా ఎలా ఉండాలనేది చెప్తాను. వీలైనంత వరకు మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది సపోర్ట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.